టిఆర్ నిజాం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. ఈరోజు మార్నింగ్ న్యూస్కు స్వాగతం. ఒక విషయాన్ని బరువైన హృదయంతో చెప్పాల్సిన సందర్భం వచ్చింది. నరసంపేటలో తెలంగాణ ఉద్యమానికి కెరటంలాగా ఒక సింహంలాగా నడిపినటువంటి ఒక ధీరుడు, ఒక వీరుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మరణించారనే ఒక వార్త వింటేనే గుండెలు తరక్కపోతూ ఉన్నది. ఒక ఉద్యమ సింహం నేల కొరిగిపోయింది. ఆ గడ్డ పైన తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉమ్మడి జిల్లాలలో ఉర్రూతలూపించినటువంటి ఒక ప్రజానాయకుడు ఈరోజు లేరనే ఒక వార్త వింటే అసలు పాలుపోయిన సందర్భాలు ఉన్నది. అదొకసారి మనం నర్సంపేట నియోజకవర్గ ప్రజలు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నారు. మా సుదర్శన్ రెడ్డి మళ్ళీ బతికొస్తాడు, మళ్ళీ ప్రజాసేవలో ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూసిరు. కానీ ఆ దేవుడు ఆ ప్రజల యొక్క కోరికను నెరవేర్చలేక పాపం శోక సముద్రం వెళ్ళిపోయాడు. దానికి సంబంధించిన వార్త గుండెలు తరకపోతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటిది ఆ కుటుంబ సభ్యులు ఎంత ఇబ్బందులు, ఎంత ఘోరంగా విలపిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి గారి సతీమణి అతను ఎంత ఘోరంగా విలపిస్తూ ఉన్నదో ఒకసారి చూద్దాం. ఉద్యమ సమయంలో ఎంతోమంది పోరాటానికి నాయకత్వం వహించి ఈరోజు తెలంగాణ సాధనలో అరుదైన పాత్ర పోషించినటువంటి ఈరోజు పెద్ది సుదర్శన్ రెడ్డి లేడనే మరణ వార్త వింటే సుదర్శన్ రెడ్డి సతీమణి పెద్ది స్వప్న ఆ రోదనలు పెద్ది సుదర్శన్ రెడ్డి అంటే గడప గడపకు తెలిసినటువంటి నాయకుడు లేడని మరణ వార్త ఆ నియోజకవర్గాలలో నాయకులు కానీ అక్కడ పార్టీ కార్యకర్తలు కానీ జీర్ణించుకునే సందర్భంలో ఉన్నారు. సుదర్శన్ రెడ్డి సతీమణి ఆవిడ వచ్చిన కార్యకర్త నాయకులతోటి సుదర్శన్ రెడ్డి గారి కొడుకు నా గొంతు మూగపోయింది, ఇక్కడ తెలంగాణ ఉద్యమ కిరటం గొంతు మూగపోయింది అని చెప్పేసి బోధిస్తూ ఉన్నది ఆ సతీమణి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి సతీమణి స్వప్నక్క. ఆమె బోధించేటువంటి విషయం అందరి గుండెలను తరకపోయే విధంగా కనపడతా ఉన్నది. అసలు తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత ఆయన ప్రస్థానం ఒకసారి మనం చూసుకుంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ మలిదశ ఉద్యమం నుంచే చురుకైన పాత్ర పోషించిండు. నర్సంపేట ప్రజలలో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిండు. అన్నగారు ఇక లేరు అనే ఒక వార్త వింటే మాత్రం చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ నర్సంపేట ప్రాంతంలో ఆ రైతులు ఈరోజు 2 పంటలు పండించుకుంటా ఉన్నారంటే కారణం కూడా ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్పాల్సిన సందర్భం ఉంది. ఆ వాగుల వెంబడి కనీసము ఒక పంట పండడానికి ఇబ్బంది పడే సందర్భాలు ఉండే. అలాంటిది ఈరోజు చెక్ డ్యాంలు నిర్మించి ఎంతోమంది జీవితాల్లో వెలుగును నింపి ఆ కుటుంబాలకు ఆసరగా నిలబడి వాళ్లకు 2 పంటలకు నీరు అందించినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి ఒకసారి టిఆర్ నిజం నుంచి తెలియజేస్తాను. పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క జీవిత ప్రస్థానం
ఎట్లా స్టార్ట్ అయింది, ఏ విధంగా ఉన్నది అంటే ఆయన 1974 సంవత్సరంలో వరంగల్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం నర్సంపేట నియోజకవర్గంలో నల్లవెల్లి మండలం అదే గ్రామంలో జన్మించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక నాయకుడు. ఆ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసు కాబట్టి, రైతుల బాధలు తెలుసు కాబట్టి, వాళ్లకు నీళ్లు ఇస్తేనే అక్కడ అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పి ఆశించినటువంటి వ్యక్తి ఈరోజు మన కళ్ళ ముందట లేడనే మరణ వార్త ఇబ్బంది కలిగే సందర్భంలో ఉంటుంది. 2018-23 వరకు నర్సంపేట శాసనసభ్యుడిగా ఎన్నికైండు. దానికంటే బిఫోర్గా పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా ఉన్నాడు. ఆయన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే పనిచేసిండు. వాళ్ళ కుటుంబ సభ్యులు వివరాలు చూసుకుంటే ఆయనకు ఒక కొడుకు, ఒక బిడ్డ, వాళ్ళ భార్య కూడా పెద్ద స్వప్న. ఆమె మన నర్సంపేటకు సంబంధించి ఆ ఒక మండలంలో ఆమె జెడ్పీటీసీగా కూడా చేసింది. కానీ 2026 జూలై 31న ఈరోజు ఆయన మరణించిండు. ఆల్రెడీ 26వ తారీఖు నాడు హనుమకొండలో నుంచి సికింద్రాబాద్కు తీసుకొచ్చిండ్రు. ఇక బతుకుతాడని చెప్పేసి అక్కడ ప్రజలంతా ఆశించారు. కానీ వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయినాయి. ఈరోజు పెద్దన్న లేడని చెప్పేసి ఆ నియోజకవర్గ ప్రజలంతా ఆర్తనాదాలతో ఉన్నారు. మా పెద్దన్న తిరిగి వచ్చాడని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి ఆ ప్రజల గుండెల్లో వెలుగులు లేకపోయినా మా కిరీటము లేక ఎప్పుడొస్తావు పెద్దన్న అనే ఎదురు చూపులతోటి ఆ నర్సంపేట ప్రజలంతా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు పార్టీలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఆయన పరామర్శించడానికి పోయిండ్రు, ఆయన చూడడానికి పోయిండ్రు, ఆయన బతకాలని చెప్పేసి కోరుకున్నారంటే ఆయన ప్రస్థానం, ఆయన రాజకీయ విలువలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉన్నది. ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో మనం ఎప్పుడు కూడా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా ఒక గ్రీన్ వే ద్వారా తీసుకొచ్చారంటే అది పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గొప్పతనంగా మనం భావించాలి. కాకపోతే సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మన కళ్ళ ముందట లేదనేది చాలా బాధాకరమైన విషయంగా అనిపిస్తూ ఉన్నది. పెద్దన్న మీలాంటి నాయకుడు లేడని చెప్పేసి ప్రజలు ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. కాకపోతే మీరు తిరిగి వస్తారని చెప్పేసి ఆశించిండ్రు. కానీ ఆ భగవంతుడు మిమ్మల్ని తీసుకుపోయిండని చెప్పేసి మీ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ ఉన్నాం. కాకపోతే ఆ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మాత్రం అన్న మీ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకుంటాము. ఇలాంటి నాయకుడు నర్సంపేట గడ్డ పైన మళ్ళా పుడతాడా అని చెప్పేసి పెద్దన్న ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను. మీ వల్ల ఎంతోమంది పేదల జీవితాల్లో అక్కడ వెలుగులు నింపడానికి ఉన్నారు. ఈరోజు నర్సంపేట అభివృద్ధి పదంలో నడిపించడానికి కంకణ బద్దులై పనిచేసారు అన్న. మీ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి గుర్తు చేస్తూ మీ కుటుంబానికి టీఆర్ నిజం ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఉన్నది.